మిత్రులారా. ఈ అరుణతార ప్రత్యేక సంచిక 50 పేజీలతో మన ముందున్నది. నిజానికి ఈ కాల్పుల విరమణ, శాంతి చర్చలు ప్రత్యేక సంచిక గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటున్నానంటే అసలు శాంతిని ఎలా చూడాలి అనేది చాలా మౌలికంగా చర్చించిన పుస్తకం ఇది. ఎందుకంటే మనం చాలా వాటికి అలవాటు పడిపోయాం. చాలా మాటలకు శాంతి, ప్రజాస్వామ్యం అనే మాటలు ఎంతగా అవి సారాన్ని కోల్పోయాయో మనకి ఈ అరుణతార ప్రత్యేక సంచిక మనకు తెలుస్తుంది. ఇది చదివితే తెలుస్తుంది మనకు. ఎందుకంటే ఈ 75 ఏళ్ల ప్రజాస్వామ్యంలో ప్రజలకు మౌలికంగా ప్రజాస్వామ్యం ఏమిటో తెలియనీయకుండా పాలకులు యొక్క పాలన కొనసాగుతూ వస్తున్నది. అట్లే శాంతి అంటే ఏమిటో అనేది కూడా మనము అంటే అర్థవంతంగా మనం అర్థం చేసుకోవడానికి వీలులేని ఒక రాజ్య భావనగా తయారు చేశారు పాలకులు. కాబట్టి మౌలికమైన విషయాలు ప్రజాస్వామ్యము, శాంతి, తర్వాత యుద్ధంలో శాంతి. నిజానికి ఇప్పుడైతే మనము గతంలో అయితే యుద్ధం చేసేవాళ్ళు శాంతి కోరుకోవడం ఏంటి అనే ప్రశ్నలు గతంలో ఉండేటి. ఇప్పటికి కూడా చాలామందిలో ఉంది. సో సాయుధ పోరాటం చేసేవాళ్ళు శాంతిని ఎందుకు కోరుకుంటున్నారు మళ్ళీ అనే ప్రశ్న కూడా ఉంది. అంటే వీటిని మనం అర్థం చేసుకోవాలంటే ఒక కవి సముద్రుడు అన్నాడు, తుపాకీకి ఒక కొసన యుద్ధం ఉంటుంది, ఇంకొక కొసన శాంతి ఉంటుందని. కాబట్టి యుద్ధము శాంతి వేరువేరు కాదు. నిజానికి అవి రెండు నాణ్యానికి రెండు వైపులు. అంటే మన జీవితానికి అవి రెండు కొసలు. కాబట్టి అది పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ అరుణతార ప్రత్యేక సంచిక ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దీనిలో ఉన్న సంపాదకీయము, తర్వాత వ్యాసాలు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ శాంతి అనే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టుగా గతంలో జరిగిన చర్చల సందర్భం వేరు, ఇప్పుడు జరుగుతున్న చర్చల సందర్భం వేరు. ఈరోజు ఎలాంటి సందర్భం మన ముందుకు వచ్చి ఉంది అంటే మొత్తంగా ప్రభుత్వమే మొత్తం ప్రజానీకానికి ఒక ప్రత్యర్థిగా నిలిచిన సందర్భం ఉంది. ప్రభుత్వమే ఒక శత్రువుగా ప్రజల ముందు, ప్రజల పాలిట శత్రువుగా నిలిచిన సందర్భం మన ముందు ఉంది. కాబట్టి తప్పనిసరిగా చర్చ అనేది ఎంత ప్రజాస్వామికంగా మనకు తెలుస్తుంది. నిజానికి ఇప్పుడు మావోయిస్టులు పెట్టిన ఈ శాంతి చర్చలు అనే మాట ఈరోజు మావోయిస్టుల కోసం కాదు, మావోయిస్టులకు పరిమితమై లేదు. ప్రతి నిజమైన ప్రజాస్వామికవాది చర్చ జరగాలని కోరుకోవాలి. ఏదైతే పాలకులు, ప్రభుత్వాలు చెప్తున్నాయో తుపాకీ కింద పడేయండి అప్పుడే చర్చలు చెప్తామని చెప్తున్నాయి. నిజానికి తుపాకీ అవసరమా కాదా, అసలు ఆయుధం యొక్క అవసరం ఏంటి, ఆయుధం ఎలా వాడాలి అని చర్చకు వస్తుందనే భయం కూడా పాలకులకు ఉంది. అందుకే వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధం కావడం లేదు. అందుకే శాంతి చర్చలు లేవు అంటున్నారు. అసలు చర్చలు లేని సమాజం ఉంటుందా? మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాం? అంటే చర్చలు లేని, సంభాషణ లేని ఒక సమాజం ఉందంటేనే అది చాలా దౌర్భాగ్యపూరితమైన సమాజం. అది ఎన్నడూ ఉండకూడదు. కాబట్టి తప్పనిసరిగా ఈ డిమాండ్ అత్యంత ప్రజాస్వామికమైన డిమాండ్. అంటే మావోయిస్టులు ఎంత అత్యంత ప్రజాస్వామికంగా ఉంటారో ఈ డిమాండ్తో మనకు అర్థమవుతుంది. దీన్ని చదివితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. అంటే శాంతికి సంబంధించిన గందరగోళాలు, ఎందుకంటే మనలో కూడా చాలా విషయాలు మన ముందుకు సమస్య వచ్చినప్పుడు తప్ప మనకు తెలియదు దానికి ప్రాధాన్యత. నిజానికి 75 ఏళ్ల ప్రజాస్వామ్యం మనకు నిజంగా ప్రజాస్వామికంగా ఆలోచించడానికి నేర్పిందా, అసలు ప్రజాస్వామ్యం అనేది ఇంకా ఈ నేలలో ఇంకిందా అనే ప్రశ్నలు కూడా మనకు వస్తాయి. కాబట్టి వీటిని అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా ఈ సందర్భంలో శాంతి చర్చల యొక్క ప్రాధాన్యత అర్థం చేసుకోవడానికి ఈ అరుణతార పత్రిక సంచిక చాలా ఉపయోగపడుతుంది. ఇది 50 పేజీలు ఉంది. దీన్ని చదివి అందరూ చర్చించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.